పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు ఓ మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారాన్ని కొడిగట్టాడు. ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. నిందితుడు టీడీపీ నేత కావడం, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పార్టీ నేతలు అధికార పార్టీని ఏకిపారేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి రోజా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కడిగి పారేశారు. డిప్యూటీ సీఎం సొంత ఇలాఖానాలోనే ఓ మైనర్ పై అఘాయిత్యం జరిగితే ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత లైంగిక దాడి విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై ట్వీట్ వేశారు. పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారు, మీరు దీక్ష చేయాల్సింది ప్రసాదాల కోసం కాదు, రాష్ట్రంలో రాలిపోతున్న ఎంతో మంది చిన్నపిల్లల మాన ప్రాణాల కోసం. మీరు ఉపవాసం ఉండాల్సింది దేవుళ్ల కోసమే కాదు, ఎక్కడ చూసినా ఆహారం కలుషితమై ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థుల కోసం. మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు, మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన. దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి. పవన్ కళ్యాణ్ స్వామి అని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు రోజా. ఇదిలా ఉంటే పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద జరిగిన అత్యాచార ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. స్థానికులు అప్రమత్తమై నిందితుల్ని పోలీసులకు పట్టించారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లాధికారులను ఆదేశించారు. బాధితురాలికి అండగా నిలబడటంతో పాటు నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.